టాలీవుడ్ పవర్ స్టార్ లాంటి విజయ్ అక్కడ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. అయితే తన విజయం వల్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద భారీగా ట్రోలింగ్ పెరిగింది. విజయ్కున్న ధైర్యం పవన్ కి లేదు అనే పోలికతో సోషల్ మీడియాలో మీమ్స్, ట్రోల్స్ భారీగా పెరిగాయి. దీంతో పాటు అక్కడ విజయ్ లాగానే ఇక్కడ ఎన్టీఆర్ అని అంటున్నారు. కేంద్రంతో పోరాడే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో చాలా పార్టీలకు లేదని, సో తెలుగు వాళ్ల ఆత్మగౌరవం కోసం మరో ఎన్టీఆర్ రావాలని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. అసలే బాబాయ్తో గ్యాప్ ఉంది అని అంటున్నారు. టీడీపీతో గ్యాప్ తగ్గించుకునే ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్స్ పంపిస్తున్నాడంటున్నారు. ఇలాంటి టైంలో 7 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ఏ సీఎం అంటే అర్థమేంటి? 7 ఏళ్ల తర్వాతే ఎన్టీఆర్ అసలు ఆట మొదలవుతుందా? టేక్ ఎ లుక్. తమిళనాడులో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వెంటనే సీఎం అవుతున్నాడు. ప్రమాణ స్వీకారము చేయబోతున్నాడు. అక్కడ రాజకీయ శూన్యత తనకు బాగా కలిసొచ్చింది. తనను అంతా ఏకాకి చేసి ఆడుకోవడం సింపతి పరంగా కలిసొచ్చింది అని చెప్పొచ్చు. కట్ చేస్తే ఎన్టీఆర్ కు కూడా టైం వస్తుందా? మరో 7 ఏళ్లలో తను కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడనే పోలికలు మొదలు పెట్టారు. ముందు కోలీవుడ్ స్టార్ విజయ్ తమిళనాడు సీఎం కాబోతున్నాడు అనగానే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేశారు. ధైర్యం అంటే విజయ్ది, అలా గట్టిగా ప్రయత్నించాలి, కానీ పవన్ ఎందుకు ఇలా ఉన్నాడంటూ చాలా మంది పవర్ స్టార్ ని టార్గెట్ చేశారు. కాకపోతే ఏపీ పాలిటిక్స్ కుల రాజకీయాలతో పాటు చాలా అంశాలతో ముడిపడ్డాయి. తమిళనాడులో సరైన మాస్ లీడర్ లేడు. స్టాలిన్ తర్వాత ఉదయనిధిని అక్కడి జనం లెక్క చేసే పరిస్థితి లేదంటున్నారు. ఏదేమైనా ఏపీలో మాత్రం టీడీపీ, వైసీపీ సాలిడ్ గా ఉన్నాయి. కాబట్టి తమిళనాడుతో పోలిస్తే ఏపీలో పవన్ కు ఏది అంత ఈజీ కాదు. అయినా 21 సీట్లు బాగానే సాధించాడు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ అసలు టాపిక్ ఏంటంటే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ 7 ఏళ్ల తర్వాత. అప్పుడే తనకు 50 ఏళ్లు నిండుతాయి. ఈలోగా ఏపీలో పొలిటికల్ గ్రాఫ్లో చాలా మార్పులు వస్తాయి. అందుకే అప్పటి వరకు సినిమాలు చేసి 50లో పడ్డాకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నాడు అంటున్నారు. అంతా తమిళ స్టార్ విజయ్తో పోలికలు పెడుతూ కేంద్రంతో ధైర్యంగా పోరాడి తెలుగు వాళ్ల ఆత్మగౌరవం నిలబెట్టాలంటే ఒకప్పటిలా మరో ఎన్టీఆర్ రావాల్సిందే అన్న డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. కాకపోతే తాత పెట్టిన పార్టీని కాదని ఎన్టీఆర్ మరో పార్టీ పెడతాడు అనలేం. అసలే బాబాయ్తో పాటు సిబిఎన్తో ఉన్న గ్యాప్ కు సెట్ చేసుకునే టైంలో తనే రంగంలోకి దిగితే ఏపీలో పొలిటికల్ హీటే. కానీ ఇవేవి ఇప్పట్లో జరిగేలా లేవు. అలా అని ఎప్పటికీ జరగవని చెప్పలేం. కానీ 7 ఏళ్ల తర్వాత మాత్రం పొలిటికల్ సినారియో ఏపీలో మారిపోవచ్చు. పవన్ సైడ్ హీరోగానే మిగిలిపోతున్నాడు. కాబట్టి తమిళనాట విజయ్లా విజృంభించే సాహసం ఎన్టీఆర్ఏ చెయ్యగలడు అనే చర్చలు మాత్రం ఊపందుకుంటున్నాయి. మరి నిజంగా ఎన్టీఆర్ 7 ఏళ్లలోపు సినిమాలు చేస్తూ ఆ తర్వాత అంటే 2033లో పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా? అలాంటి ఆలోచనలే లేనప్పుడు ఈ స్థాయిలో ప్రచారాలు కూడా జరగవు. కాబట్టే సంథింగ్ ఫిషీ అంటున్నారు.